భగవద్గీతని ఎవరెవరు చదవచ్చు? అందరూ చదవచ్చా, కొందరే చదవచ్చా? ఓ మంచి ప్రశ్న అడిగారు చెల్లి. ఈ ప్రశ్నని చెప్తాము విను. భగవద్గీత ఎవరు చదవాలంటే విద్యార్థి క్రమశిక్షణకు, యువకుడు ఎలా జీవించాలో తెలియడం కొరకు, వృద్ధుడు ఎలా మరణించాలో తెలియడం కొరకు, అజ్ఞాని జ్ఞానం కొరకు, విద్యావంతుడు వినయం కొరకు, ధనవంతుడు దయ కొరకు, దుర్బలుడు బలము కొరకు, కలలు గన్నవాడు సాధించుట కొరకు, బలవంతుడు దిశానిర్దేశం కొరకు, వినయవంతుడు ఔన్నత్యం కొరకు, అలసినవాడు విశ్రాంతి కొరకు, అశాంతిగా ఉన్నవాడు శాంతి కొరకు, అన్వేషి మోక్షం కొరకు, పాపి పాప ఉంటు కొరకు, మానవుడు మార్గదర్శనం కొరకు. అంటే భగవద్గీతని ప్రతి ఒక్కరూ చదవాలి. భగవద్గీత చదవడం వల్ల భగవద్గీత మనకి మంచి మార్గాన్ని చూపించి మంచి నడవడిని అందిస్తుంది. అమ్మో, ఇన్ని విషయాలు మీకు ఎలా తెలుసక్క? మాకు అమ్మా నాన్నలు చెప్పారు, మేము నీకు చెప్పాము. నువ్వు